హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మటన్ లంగ్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా హెల్తీ అండ్ టేస్టీ, చాలా సింపుల్గా చూపిస్తున్నాను. తక్కువ ఇంగ్రీడియంట్స్తోని టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్, అలాగే కరివేపాకు రెమ్మలు ఫ్రెష్గా ఉన్నది ఒక 10 వరకు యాడ్ చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మటన్ లంగ్స్ ఇక్కడ నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకొని యాడ్ చేశానండి. ఈ మటన్ లంగ్స్ని కట్ చేసేటప్పుడు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి. ఇది వేగినప్పుడు మరి కాస్త పెద్దగా అవుతాయి పీసులు. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా రాళ్ళుప్పు, అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఈ ఆయిల్లోనే ఫ్రై అవనిద్దాము. ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ మటన్ లంగ్స్తో ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఫ్రై రెసిపీ ఇంకొకసారి నేను చేసి చూపిస్తాను. ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది వేడి వేడిగా తిన్నట్లయితే. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ మనకి ఇందులో నుండి వాటర్ అంతా రిలీజ్ అయ్యి అదే వాటర్లో ఉడుకుతూ ఉంటుందండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోకపోతే ఇవి కొంచెం ఉబ్బుతాయి కదా. ఇక్కడ చూసారా, కొంచెం పెద్ద సైజ్ అయ్యాయి మనకి ముక్కలు. అందుకని మనము కట్ చేసేటప్పుడే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనిచ్చుకున్నాము. అప్పుడే మనకి కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా స్మెల్ అంతా పోయి మంచి వాసన వస్తుందండి. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. అలాగే గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఈ విధంగా మసాలాలంతా కూడా యాడ్ చేసి ఇవంతా కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోండి. అలానే కింద మాడనివ్వకుండా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ పౌడర్స్ అంతా యాడ్ చేసిన తర్వాత అప్పుడే మనకి కారం వాసన, పచ్చి వాసన లేకుండా చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. వాటర్ కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఈ ముక్కలంతా ఉడకడానికి కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంటుంది కాబట్టి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసి ఇదంతా బాగా ఉడికి గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 15 నుండి 20 నిమిషాలు టైం పడుతుందండి. అప్పటి వరకు ఓపిక్గా మనము ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే మనకి చాలా టేస్టీగా ఈ మటన్ లంగ్స్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ విధంగా చక్కగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇక్కడైతే నేను ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చక్కగా మనకి గ్రేవీ అంతా దగ్గర పడి ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఫైనల్గా కొత్తిమీర తరుగుని యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి మటన్ లంగ్స్ కర్రీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.